నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 63. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే కౌగిలి వదిలి విశ్వ వర్ష కళ్ళలోకి చూస్తుంటే సూటిగా అతన్ని చూడలేక కళ్ళు వాల్చేసింది ఆమె. గుడ్ నైట్ మై లవ్ అని వర్ష చెవిలో చెప్పి ఆమె వైపు చిరు దరహాసంతో చూస్తూ విశ్వ మెల్లిగా వెనక్కి అడుగులు వేస్తుంటే తలెత్తి అతని వైపే చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది వర్ష. 10 అడుగులు వెనక్కి వేసి బాయ్ వర్ష అని చెయ్యి ఒప్పి ముందుకు తిరిగి నార్మల్గా నడుచుకుంటూ అతని గదికి వెళ్తున్న విశ్వ వైపు మైమరిచిపోయి చూస్తూ, నేను ఓపెన్గా చెప్పాక కూడా నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయలేదు. నీ డీసెన్సీకి ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు. హౌ క్యూట్ బావా అని మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. ఇద్దరూ ఒకరి తలుపులలో మరొకరు విహరిస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు. అభి నిద్ర లేచేసరికి స్నానం చేసి సారీ కట్టుకుంటుంది ఆరు. గుడ్ మార్నింగ్ డియర్. ఇంత మార్నింగే లేచి రెడీ అవుతున్నావా? నిఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నారుగా, అందుకే త్వరగా లేచాను. డ్రెస్ వేసుకోకుండా సారీ ఎందుకు కట్టుకుంటున్నావు? ఈ టైంలో కంఫర్ట్ ఉండదు కదా. ఉండదు, కానీ డ్రెస్సెస్ అన్నీ టైట్ అయిపోయాయి అవి. వెయిట్ పెరగడంతో పాటు బెల్లి కూడా పెరిగింది కదా. అయినా కాసేపే కదా, ఏం కాదు అంది చీర కుచ్చిళ్ళు పెడుతూ. అభి నవ్వుతూ బెడ్ దిగి ఆమె చీర కుచ్చిళ్ళ దగ్గర పట్టుకోగా, మీరు కడతారా అంది అభి వైపు స్మైల్తో చూస్తూ. లేదు, విప్పేస్తాను అంటూ అభి చీర మొత్తం విప్పేస్తుంటే, ఎందుకు విప్పుతున్నావు అభి అంది అయోమయంగా చూస్తూ. నీకు తెలీదా ఎందుకో? అభి చిలిపిగా చూస్తూ అంటుంటే, ఎందుకు అని అడిగింది మెల్లిగా. నేను ఇలా చూస్తుంటే మూడొచ్చేస్తుంది, అందుకే అంటూ చీర విప్పేసి బెడ్పై పడేయగా, ఏంటి ఈ టైంలోనా అంది కంగారుగా వెనక్కి జరుగుతూ. అవి నవ్వేసి వార్డ్రోబ్లో ఉన్న షాపింగ్ బ్యాగ్ తీసి ఆరు చేతికి అందించగా, ఏముంది ఇందులో అని అనుమానంగా చూసిన ఆరు అందులో లాంగ్ టాప్స్ అండ్ ఫ్రాక్స్ ఉండడంతో ఆశ్చర్యంగా అభి వైపు చూసింది. ఇవెప్పుడు తీసుకున్నారు అడిగింది వాటిని ఓపెన్ చేసి చూస్తూ. నిన్న నైట్ బయటకు వెళ్ళాను కదా, అప్పుడు. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. నేను మీకు తీసుకురమ్మని చెప్పలేదు కదా. మరి ఎలా ఆశ్చర్యంగా చూస్తూ అంటుంటే, నీకేం కావాలో నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుందా? భార్య అవసరాలు తెలుసుకుని అవి తీర్చడం భర్తగా నా బాధ్యత. నిన్న కారులో వస్తున్నప్పుడు శారీలో నువ్వు అన్కంఫర్టబుల్గా ఉండడం అబ్జర్వ్ చేశా. ఈ బేబీ కంఫర్ట్గా ఉంటేనే కదా లోపల ఉన్న మన బుజ్జి బేబీ కూడా కంఫర్టబుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటూ నవ్వుతూ ఆరు బుగ్గ గిల్లాడు. ఆరు ఆరాధనగా చూస్తూ, మీరు నా గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు, అందుకే మీరంటే నాకు పిచ్చి. ఐ లవ్ యూ అంటూ గారాలు పోతూ అభిని హక్ చేసుకుంది. లవ్ యూ, యు ఆర్ మై హ్యాపీనెస్. నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను. నీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా అంటూ ఆరు నుదుటిపై ముద్దు పెట్టుకుని, డ్రెస్ వేసుకో. నువ్వు ఇంకాసేపు ఇలాగే ఉంటే నా మూడ్ మారిపోతుంది అన్నాడు బ్లౌజ్ స్కర్ట్లో ఉన్న ఆరు వైపు కొంటెగా చూస్తూ. చాలండి అని అభిని చిన్నగా వెనక్కి నెట్టి పిస్తా గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకొని, అటు తిరగండి, డ్రెస్ వేసుకోవాలి అంది. ఒక బేబీకి మదర్ కాబోతున్నావు, ఇంకా నా ముందు సిగ్గుపోలేదా? అభి నవ్వుకుంటూ వెనక్కి తిరగగా డ్రెస్ మార్చేసుకుంది. సైజ్ పర్ఫెక్ట్గా సరిపోయింది అభి, ఇంత కరెక్ట్గా ఎలా తెచ్చావు అని ఆరు డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నిలబడి చూసుకుంటుంటే వెనుక నుండి ఆమెను చుట్టేసి ఆమె భుజం మీద గడ్డ మానించి చూస్తూ, నీ సైజ్ నీకన్నా నాకే బాగా తెలుసు అని అభి చిలిపిగా కన్ను గీటగా, పో అభి అని సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకుంది ఆరు. పోతున్నాలే. ఆరు మెడవంపులో ముద్దు పెట్టి టవల్ తీసుకుని అభి బాత్ చేయడానికి వెళ్ళగా అతని ప్రేమకు మురిసిపోతూ తనలో తానే నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్ళింది ఆరు. కాసేపటికి అభి రెడీ అయి రాగా ఇద్దరూ టిఫిన్ చేసేసి కార్లో నిఖిల్ ఇంటికి స్టార్ట్ అయ్యారు. కార్ సౌండ్ విని బయటకు వచ్చిన నిఖిల్ అభిని చూసి నవ్వుతూ హగ్గిచ్చి, హవర్ యు ఆరాధ్య అని అడిగాడు. ఫైన్ నిఖిల్ అంది చిన్నగా నవ్వుతూ. కావ్య, ఎవరొచ్చారో చూడు. నిఖిల్ పిలుపుకి పాపని తీసుకుని గదిలో నుండి బయటకొచ్చిన కావ్య, హాయ్ అభి గారు, హాయ్ ఆరు అని నవ్వుతూ పలకరించి పాపను ఆరుకి అందించగా అభి పక్కన కూర్చొని ఆరు పాపను ముద్దు చేస్తుంటే బోసి నవ్వులు చిందిస్తున్న పాప చిన్ని చేతులకు తాము తీసుకొచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ వేసి నవ్వుతూ తనని ఆడిస్తున్నాడు అభి. బావున్నావా బాబు? ఆరాధ్య బావున్నావా అంటూ కావ్య మదర్ భవాని రాగా తనని పలకరించి ఆమె అందించిన ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నారు. ఆరాధ్య ఎన్నో నెలిప్పుడు భవాని అడగ్గా, 4 నెలాంటి అని నవ్వుతూ బదిలిచ్చింది ఆరు. ఆరు కావ్య వాళ్ళు మాటల్లో పడగా
అభిని తీసుకుని బయటకు నడిచాడు నిఖిల్. ఆది ఎలా ఉన్నాడ్రా? పరిస్థితి కొంచెం బెటర్ అయిందా? అడిగాడు నిఖిల్ బయట గార్డెన్లో చైర్లో కూర్చుంటూ. అభి అతని పక్కన కూర్చుంటూ, ఆరా, సర్జరీ సక్సెస్ అయ్యాక కొంచెం యాక్టివ్ అయ్యాడు. అమ్మా నాన్నలను చూస్తానంటే నిన్న వీడియో కాల్లో ఆంటీ అంకుల్ని చూపించాను. వాళ్ళకి తెలియకుండా చాలా ఎమోషనల్ అయ్యాడు ఆది. వాళ్ళ కోసమైనా త్వరగా కోలుకుంటాడు వాడు అన్నాడు. వాడితో సమానంగా పెయిన్ అనుభవిస్తున్నారు ఆంటీ వాళ్ళు. వాడు త్వరగా వచ్చేసి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. చిన్నగా నిట్టూర్చాడు నిఖిల్. అవును నిఖిల్, డాడ్ నా గురించి ఏమైనా అడిగారా? ఐ మీన్ నేను పూణే ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేదని డాడ్కి డౌట్ వచ్చే ఉంటుంది. నిన్నేమైనా అడిగారా? లేదభి, ఏం అడగలేదు. నా మీద ట్రస్ట్తో ఆయన అడగకపోవచ్చు, బట్ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఓకేరా, ఎప్పటికైనా తెలిసేది కదా, చెప్పేయడం బెటర్ అన్నాడు నిఖిల్ సాలోచనగా. కాసేపు మాట్లాడి, సరేరా ఆఫీస్లో కలుద్దాం అని నిఖిల్కి చెప్పి కావ్యకి భవానికి బాయ్ చెప్పి ఆరుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన అభి ఆరుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వెల్కమ్ అభి, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఆఫీస్కి వస్తున్నావు. నీ లేడీ ఫ్యాన్స్ నీ దర్శనం కోసం ఎదురు చూసి చూసి పిచ్చివాళ్ళైపోతున్నారు నిఖిల్ నవ్వుతూ అంటుంటే. నీ మొహం లేరా? ఏంటి రోజు షెడ్యూల్ అని అడిగాడు అభి తన చైర్లో కూర్చుంటూ. 3 బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. 11కి వర్ష వాళ్ళతో మీటింగ్ ఉంది అంటుంటే. వర్ష వాళ్ళతోనా? అది నువ్వు చూసుకో అన్నాడు అభి. లేదురా, ఈరోజు ప్రాజెక్ట్ మిడ్ రివ్యూ ఉంది, నువ్వు కూడా ఉండాలని విష్ణుచంద్ర రిక్వెస్ట్ చేశారు. సరేలే అన్నాడు అభి. కాసేపటికి మీటింగ్ టైం అవ్వడంతో మీటింగ్ హాల్లోకి వెళ్ళారు అభి వాళ్ళు. అప్పటికి మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్న వర్ష విశ్వలతో పాటు విష్ణుచంద్ర లేచి నిలబడి గుడ్ మార్నింగ్ అభి గారు అని షేక్ హ్యాండ్ ఇవ్వగా గుడ్ మార్నింగ్ అని వాళ్ళకి విష్ చేసి తన చైర్లో కూర్చున్నాడు అభి. నిఖిల్కి విష్ చేసి మీటింగ్ స్టార్ట్ చేశారు వర్ష వాళ్ళు. విశ్వ ప్రేమ వల్ల అభి ఆలోచనల నుండి పూర్తిగా బయటపడగలిగింది వర్ష. ఇప్పుడు అభి ఎదురుపడినా ఆమె మది ఇంతకు ముందులా కలవరపడట్లేదు. ఎలాంటి బెరుకు బిడియం లేకుండా అభి వైపు సూటిగా చూస్తూ ప్రాజెక్ట్ స్టేటస్ గురించి డిస్కస్ చేస్తున్న వర్షను చిన్ని స్మైల్తో విశ్వ హ్యాపీగా చూస్తుంటే విశ్వను చూసి నిఖిల్ పెదాలపై చిరునవ్వు విరిసింది. దాదాపు గంట పాటు సాగిన మీటింగ్లో ప్రాజెక్ట్ స్టేటస్ గురించి వర్ష విశ్వ ఎక్స్ప్లెయిన్ చేయగా రివ్యూ చేసి తగిన సలహాలు సూచనలు అందించాడు అభి. మీటింగ్ అయ్యాక అభి నిఖిల్లకు థ్యాంక్ యూ చెప్పి విష్ణుచంద్ర బయటకు కదలగా థ్యాంక్ యూ అభి గారు అని వర్ష అభికి షేక్ హ్యాండ్ ఇచ్చి 3 డేస్లో నాకు విశ్వగారికి ఎంగేజ్మెంట్ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంది. అభి సంతోషంతో చిన్నగా నవ్వుతూ కంగ్రాట్స్ వర్ష, తప్పకుండా వస్తాను అని చెప్పి కంగ్రాట్స్ విశ్వ అని విశ్వను హత్తుకున్నాడు. థ్యాంక్ యూ అభి అన్నాడు విశ్వ సంతోషంగా. నిఖిల్ నువ్వు తప్పకుండా రావాలి అని వర్ష అంటుంటే ముఖ్యమైన అతిథిని నేను రాకుండా ఎలా ఉంటాను అని వర్షకి నవ్వుతూ బదిలిచ్చి కంగ్రాట్స్ విశ్వ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని అతన్ని హత్తుకోగా థ్యాంక్ యూ నిఖిల్, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ అన్నాడు విశ్వ కృతజ్ఞతగా చూస్తూ. చిన్నగా స్మైల్ ఇచ్చాడు నిఖిల్. విష్ణుచంద్రతో పాటు వర్ష వాళ్ళు వెళ్ళిపోగా తమ క్యాబిన్కి వెళ్ళి వర్క్లో పడిపోయారు అభి వాళ్ళు. కాసేపటికి మహేంద్ర క్యాబిన్లోకి వెళ్ళాడు అభి. డాడ్ బిజీగా ఉన్నారా అడిగాడు అతని ఎదురుగా చైర్లో కూర్చుంటూ. ఫైల్స్ పక్కన పెడుతూ లేదభి చెప్పు అన్నాడు మహేంద్ర. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? అభి మాటలకు నాకు చెప్పే విషయం అయితే నువ్వే చెప్తావుగా అభి అని మహేంద్ర అనడంతో చిన్నగా స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ దట్ డాడ్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు అభి. ఏంటి అన్నట్టుగా అభి వైపే ఆసక్తిగా చూస్తున్నాడు మహేంద్ర. ఆ రోజు హైదరాబాద్ రిటర్న్ అవ్వకుండా సడన్గా ఆగిపోయింది వర్క్ వల్ల కాదు డాడ్. మరి అనుమానంగా చూస్తూ అడిగాడు మహేంద్ర. ఆది వల్ల అని అభి నోటి వెంట రాగా ఆదినా అర్థం కానట్టుగా చూశాడు మహేంద్ర. ఎస్ డాడ్, ఆది కనిపించాడు, అది కూడా చాలా దారుణమైన పరిస్థితులు అని ఆదికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన విషయం నుండి కెనడాలో సర్జరీ సక్సెస్ అయిన వరకు మొత్తం చెప్పడంతో షాక్తో నోటమాట రాక అలాగే చూస్తుండిపోయాడు మహేంద్ర. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన విషయం తెలిసే పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడు అభి అంటుంటే మై గాడ్, ఇంత జరిగిందా? ఇప్పుడు ఆది పూర్తిగా కోలుకున్నట్టేనా? ఎలాంటి ప్రమాదం లేదుగా అని అడిగాడు మహేంద్ర ఆందోళనగా. ప్రమాదమేం లేదు డాడ్, పూర్తిగా నార్మల్ అవ్వడానికి 6 months టైం పడుతుంది అన్నారు. థ్యాంక్ గాడ్. ఆదిత్య ఏమయ్యాడో అని పాపం కేశవ్ వాళ్ళు చాలా బెంగ పెట్టుకున్నారు. దేవుడు వాళ్ళ బాధ అర్థం చేసుకుని ఆదిని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. ఈ విషయం వాళ్ళకి తెలుసా? లేదు డాడ్.
వాడిని అలాంటి పరిస్థితుల్లో చూసి వాళ్ళు తట్టుకోలేరని పూర్తిగా కోలుకున్నాకే తెలియాలి అన్నాడు ఆది. అదే నిజమేలే. మరి ఆరాధ్యకు తెలుసా? తెలుసు డాడ్. నా కోసం పూణే వచ్చింది కదా, అప్పుడే తెలిసింది. తెలిసిందా? మహేంద్ర టెన్షన్గా చూస్తుంటే. వరి అవ్వాల్సిన అవసరం లేదు డాడ్. ఆదిని ఆ పరిస్థితుల్లో చూసి ఆరాధ్య చాలా బాధపడినా సర్జరీ సక్సెస్ అయిందని తెలిసి హ్యాపీగా ఫీల్ అయింది. షీఈ్ నార్మల్ నౌ. అండ్ ఆది వల్ల మా లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు అన్నాడు. తనకి కావలసిన సమాధానం దొరకడంతో మహేంద్ర నిశ్చింతగా ఊపిరి తీసుకుని, ఆది పెళ్లి నుండి వెళ్ళిపోయినందుకు కోపంలో చాలా తిట్టాను, కానీ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని అస్సలు అనుకోలేదు అభి. త్వరగా కోలుకొని అతను కూడా కొత్త జీవితం మొదలుపెట్టి హ్యాపీగా ఉండాలి అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. ఇద్దరూ ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు అంటూ రాజేంద్ర లోపలికి రాగా, ఏం లేదు బాబాయ్, పూణే ఆఫీస్ గురించి మాట్లాడుతున్నా అని రాజేంద్రతో కాసేపు మాట్లాడి అభి అతని క్యాబిన్లోకి వెళ్ళగా టెండర్ల గురించి డిస్కషన్లో పడిపోయారు మహేంద్ర వాళ్ళు. రే ఉదయ్, ఈ హాస్పిటల్లో ఉండి ఉండి నాకు మెంటల్ వచ్చేలా ఉందిరా, మనం ఫ్లాట్కి వెళ్ళిపోదాం. ఆది మాటలకు, ఇంకో 10 days ఓపిక పట్టురా, వెళ్దాం అన్నాడు ఉదయ్. ఇక్కడుంటే ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తుంది, కనీసం బయటకైనా తీసుకెళ్ళిరా, ఏదైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి మొహం దీనంగా పెట్టి అడుగుతుంటే. సరేలే ఏడవకు అని అతన్ని తీసుకొని తమ ఫ్లాట్కి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళాడు ఉదయ్. పార్క్ లోపలికి వెళ్ళి ఒక టేబుల్పై కూర్చున్నారు. చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం, చిన్నపిల్లల కేరింతలు ఆది మనసుకి ఎంతో హాయినిస్తుంటే పక్కన త్రోబాల్ ఆట ఆడుతున్న పిల్లల వైపు చిన్ని స్మైల్తో ప్రశాంతంగా చూస్తున్నాడు. కాల్ రావడంతో ఉదయ్ కొంచెం ముందుకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. పక్కన ఆడుతున్న ఆ పిల్లల మధ్య నుండి సడన్గా ఆది వైపు బాల్ దూసుకురాగా చేతులు అడ్డం పెట్టి ఆది ఆపబోయేంతలోనే మరో అమ్మాయి రివ్వున దూసుకొచ్చి బాల్ క్యాచ్ పట్టుకుంది. కొంచెం వెనక్కి తిరిగి ఆది వైపు చూసి సారీ అంకుల్ అని చెప్పి, రే చిన్ను, కొంచెం ఉంటే ఆ పెద్దనికి తగిలేది, జాగ్రత్తగా ఆడండి అని బాల్ వాళ్ళ వైపు విసిరేసింది. అంకులా? అంతేలే, ముసలివాడిలో ఉన్న నన్ను చూసి అంకుల్ అనక ఇంకేముంటుంది అని చిన్నగా నిట్టూర్చి చూస్తుంటే కొంచెం దూరం వెళ్ళిన ఆ అమ్మాయి ఏదో అనుమానం వచ్చి వెనక్కి తిరిగి ఆదిని తీక్షణంగా చూస్తూ దగ్గరికొస్తుంటే, ఈ పిల్లేంటి అలా వస్తుంది, ఈసారి తాతయ్య అంటుందా ఏంటి అని తనలో తానే అనుకుంటున్నా ఆది దగ్గరకొచ్చిన ఆ అమ్మాయి మొహంలో భావాలు ఒక్కసారిగా మారిపోయి నవ్వుతూ అతని వైపు చూస్తుంటే ఏమీ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నాడు ఆది. ఆ అమ్మాయి ఎవరు? ఆమె పరిచయం ఆది జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది? ఆరు అభిల లైఫ్లో ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.